అమరావతి రాజధాని విస్తరణకి అమరావతి ఫేజ్ 2 కోసం రాష్ట్ర ప్రభుత్వం 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసేందుకు సిఆర్డీఏకి అనుమతించిన విషయం అందరికీ తెలిసిందే. 2014లోనే రాష్ట్రం విడిపోయినప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత 29 గ్రామాల్లో 34,000 ఎకరాల భూములు తీసుకున్నారు, పనులు ప్రారంభించారు. వెలగపూడిలో సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి అన్ని పూర్తి చేశారు. హైకోర్టు నిర్మాణం కూడా పూర్తి చేశారు. 46,000 కోట్ల రూపాయల విలువైన పనులు టెండర్స్ పిలిచారు. 2018లో పనులు ప్రారంభించారు పెద్ద ఎత్తున. 2019లో జరిగిన ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం ఓడిపోవడంతో నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 3 రాజధానులు అంటూ అమరావతి రాజధానిలో కంప పెంచారు. ఇక 29 గ్రామాల రైతులకి కనీసం కౌలు కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాల పాటు వేధించారు. ఎవరైతే హైకోర్టుకెళ్ళి కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారో వాళ్ళకి ఇచ్చారు కౌలు. ప్రతి రైతు కోర్టు మెట్లు తొక్కలేరు కదా. ఇక తాజాగా అమరావతి రాజధాని విస్తరణ కోసం మరో 13 గ్రామాల్లో 35,000 ఎకరాలు భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఆల్రెడీ. మంత్రి నారాయణ కూడా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 ఎకరాల భూమి అవసరం ఉంది. 10,000 ఎకరాలు కావాలంటే 40,000 ఎకరాలు సేకరిస్తే అందులో రైతులకు ఇచ్చిన భూమి పోగా పబ్లిక్ అవసరాలకు ఏదైతే రోడ్లు కానీ పార్కులు కానీ ఇవన్నీ పోగా ప్రభుత్వానికి నికరంగా ఒక 10,000 ఎకరాలు ఉంటుంది. అందులో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం పెడతాం, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ పెడతాం, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అయితే తాజాగా ఇటీవల జరిగిన కేబినెట్లో అమరావతి రాజధాని ఫేజ్ 2 విస్తరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ లేవనెత్తారు. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, మా భూములు పోతూ ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, వారంతా వచ్చి మాకు మొరపెట్టుకుంటూ ఉన్నారు. మరలా వైసీపీ గనక పొరపాటున అధికారంలోకి వస్తే 2019 నుంచి 2024 దాకా 29 గ్రామాల రైతులు ఎలాంటి పాట్లు పడ్డారో ఈ గ్రామస్తులు తాజాగా ఎవరి దగ్గర అయితే భూమి తీసుకుంటున్నారో వారు కూడా అలాంటి ఇబ్బంది పడే ప్రమాదం స్పష్టంగా ఉంది. ఇప్పటికే 29 గ్రామాల్లో 34,000 ఎకరాల భూముల్లో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేస్తే ఆ తరువాత పనులు పూర్తి చేసిన తర్వాత రైతులకి నమ్మకం కుదురుతుంది. అప్పుడు అవసరమైతే రాజధాని విస్తరణకు వెళ్తే మంచిది. ఈ పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండగానే మరలా 34,000 ఎకరాలు 35,000 ఎకరాలు అంటూ భూమిని సమీకరిస్తే రైతుల మీద తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుస్తుందని గ్యారంటీ లేదు, ఎవరైనా గెలవచ్చు. మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే 3 రాజధానుల ఆట ఆడతాడు. అమరావతి రాజధానిపై ఇప్పటికీ వైసీపీ అధినేత స్పష్టత ఇవ్వడం లేదు, దాని గురించి కూడా మాట్లాడడం లేదు. అమరావతి మీద అతను పగ పట్టాడు. అందువల్ల ఈ 29 గ్రామాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన పనులన్నీ పూర్తి చేయండి. 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో కొంతవరకు పూర్తవుతాయి. రాజధాని పనులు అనేది 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలోనూ పూర్తయ్యే కార్యక్రమం కాదు. రాజధాని అనేది నిరంతరం వృద్ధి చెందుతూ ఉంటుంది. హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అమరావతి రాజధానిలో ప్రభుత్వ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మించి అమరావతి రాజధాని అయిపోయిందంటే ప్రభుత్వానికి సంబంధించిన పనులు అయినట్లు లెక్క. అంతేగాని ఇంకా అమరావతి రాజధాని మొత్తం అనేది 5 ఏళ్లలో పూర్తి అయిపోవడానికి ఏముండదు. విస్తరణ అనేది జరుగుతూ ఉంటుంది. రాజధాని ఎప్పుడైనా రాజధానులు పెరుగుతూ ఉంటాయి. ఉపాధి అవకాశాల కోసం చాలామంది జాబ్స్ కోసం రాజధానికి చేరుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో రాజధాని విస్తరిస్తూ ఉంటుంది. అమరావతి రాజధానిలో ప్రస్తుతం చేపట్టిన పనులు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. దీంతో ముఖ్యమంత్రి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని వేద్దాం, ప్రతి రైతుతో మాట్లాడించే కార్యక్రమం చేద్దాం, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం, బలవంతంగా ఎవరి వద్ద ల్యాండ్ తీసుకోవద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అమరావతి ఫేజ్ 2 విషయంలో ముందుకు వెళ్తాడా, లేదు అంటే కొంచెం సెట్ బ్యాక్ తీసుకుంటాడా అనే దాని మీద కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 53,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా టెండర్స్ పిలవాల్సినవి చాలా ఉన్నాయి. రైతులు చాలామంది మాకు ప్లాట్లు అయితే ఇచ్చారు, కానీ మా ప్లాట్లకు సిమెంట్ రోడ్లు లేవు, కరెంట్ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయకుండా మరలా కొత్త ప్రాంతం మీదకి వెళ్ళి భూమిని సమీకరిస్తే రెంటికి చెడ్డ రేవడిగా మారే ప్రమాదం ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రైతులు సహజంగా కొంతమంది రైతులు ఇవ్వడానికి ముందుకు వస్తారు, మరి కొంతమంది వ్యతిరేకిస్తారు. ప్రతి గ్రామంలో టీడీపీ, జనసేన, వైసీపీ రకరకాల బ్యాచ్ ఉంటారు కాబట్టి అనుకూలంగా ఉండే టీడీపీకి అనుకూలంగా ఉండేవారు రైతులు, జనసేనకు అనుకూలంగా ఉండే రైతులు ఇవ్వడానికి ముందుకు రావచ్చు. వైసీపీ అనుకూలంగా ఉండేవారు మేము అసలు భూములు ఇవ్వం, మరలా జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో అధికారంలోకి వస్తాడు, అప్పుడు రాజధాని ఉండదు, మేము ఆగమైపోతాం అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. భూముల ధరలు అయితే పెరగాలి, కానీ భూములు ఇవ్వడానికి కొంతమంది సిద్ధంగా లేరు అనేది వాస్తవం. భూమి 3 ఎకరాలు ఉన్న రైతు, 4 ఎకరాలు ఉన్న రైతును భూమిని కోల్పోతే ఇప్పటి వరకు 30, 40, 50 సంవత్సరాల నుంచి తరతరాలుగా చేస్తున్న వ్యవసాయం పోతే తర్వాత ఏం చేయాలనే దాని మీద క్లారిటీ ఉండదు. ఆ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉండి జాబ్స్కి వెళ్ళిపోతే ఇంకా పెద్ద వయసు అయిపోయిన వారు కాలం చేస్తే ఇంకా అంతవరకు క్లోజ్ అయిపోద్ది. కానీ వ్యవసాయం మీద ఆధారపడి ఇంకా కొన్ని తరాల పాటు వ్యవసాయం చేయాల్సిన అవసరాలు కూడా కొంతమందికి ఉంటాయి. కాబట్టి భూములు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రైతులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా క్యాబినెట్లో తీవ్రంగా చర్చించారట. అమరావతి రాజధాని విస్తరణ మీద గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీకి అయితే అనుమతులు ఇచ్చింది. 13 గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించారు. దీని మీద ముందుకు వేగంగా వెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ పెద్ద బ్రేకే వేశారు. ముఖ్యమంత్రి దీని మీద ఒక సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకునే అమరావతి రాజధాని విస్తరణ నిర్ణయం తీసుకునే క్రమంలో పొత్తులో ఉన్నటువంటి జనసేనతో, బీజేపీతో ఈ విషయం చెప్పలేదు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా చెప్పడం ఇదే మొదటిసారని కూడా తెలుస్తూ ఉంది. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు కూడా ఏకపక్షంగా ముందుకు వెళ్లే ఉద్దేశంతో లేరు. ప్రతి రైతు అభిప్రాయాన్ని నోట్ చేసుకోమంటారు. ఎవరు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఆ గ్రామాల్లోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. సమీప గ్రామాలు కూడా కొన్ని గ్రామాలు వదిలేశారు. ఎందుకంటే ఆ గ్రామాల్లో ఇప్పటికే 3 కోట్లు 4 కోట్ల ఎకరా ఉండడంతో ఆ గ్రామాలను వదిలేసి అవసరమైతే కొంచెం రాజధాని పల్నాడు వైపుగా తీసుకువెళ్తా ఉన్నారు. కారణం రైతులు ఎవరైతే ఎక్కువ మంది 80-90% మంది రైతులు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అలాంటి గ్రామాల్లోనే ల్యాండ్ పూలింగ్ జరగబోతా ఉంది. రాబోయే రోజుల్లో దీని మీద చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు వెళ్తారనేది కూడా కొంచెం క్లిష్టమైన వ్యవహారంగానే మారింది. ఎందుకంటే కూటమిలోనే కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు అమరావతి రాజధాని విస్తరణ కొంచెం చిక్కుముల్లాగానే కనిపిస్తూ ఉంది. అమరావతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపిస్తే ఆ తర్వాత గ్రామాల్లో భూములు తీసుకోవడం సులువు అవుతుంది అనేది జనసేన వాదన. ఈ వాదంతో మీరు ఏకీభవిస్తారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.